హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ స్మార్ట్ బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు చాలా 10 నిమిషాలు ఉంటే చాలన్నమాట. చికెన్ అయితే మనం ఎంత ఎమ్మి టేస్టీగా అయితే మనం రెడీ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 10 నిమిషాలు ఉంటే చాలన్నమాట. మనకి చాలా తొందరగా అయిపోతుందన్నమాట చికెన్ అనేది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. వీడియోని అయితే ఒకసారి ఫుల్గా అయితే చూసేయండి. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఇలానే ఒకసారి ట్రై చేస్తారు మీరు కూడాను. సో దానికైతేను నేను ఇక్కడ ఒక 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. చికెన్ అనేది మరీ చిన్నదిగా కాకుండా నార్మల్ సైజ్ మనము గ్రేవీకి అలా తీసుకుంటాం కదా, సో ఆ సైజ్ అయితే తీసుకున్నాను అనమాట. మరీ చిన్న సైజ్ అయితే నేను కట్ చేసుకోలేదు, కొంచెం నార్మల్ సైజ్ అయితే తీసుకున్నాను. ఇది 1/2 kg చికెన్ అనమాట. చికెన్ అయితేను నీట్గా వాష్ చేసి అయితే నేనైతే పెట్టేసుకున్నాను అనమాట. చికెన్ అనేది చాలా పైన మొత్తం క్రిస్పీగా, తర్వాత జ్యూసీగా ఉండాలి, తర్వాత మంచి టేస్టీగా, తర్వాత పైన మొత్తం స్పైసీగా ఉండాలనుకుంటే మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్లోనే ఉందన్నమాట టేస్ట్ అనేది. సో దానికైతేను నేనైతే 4 టేబుల్ స్పూన్ అయితే కారం పొడి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత అయితేను ఒక 2 టేబుల్ స్పూన్ అయితేను మనకి చికెన్ మసాలా ఉంటుంది కదా, సో చికెన్ మసాలా అయితే 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, తర్వాత అయితే ఒక చిటికెడు పసుపు అనమాట. ఆ తర్వాత సాల్ట్ ఉప్పు అనమాట. మనకి చికెన్కి సరిపడిన సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత అయితే మనకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అనమాట. 2 టేబుల్ స్పూన్ అయితే నేను పెరుగు అయితే వేసుకుంటున్నాను అనమాట. పెరుగు వేయడం వల్ల మనకి చికెన్ అనేది మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది అనమాట. మనం వేసే మసాలాసు అవన్నీ మంచిగా చికెన్కి అయితే పట్టేసుకునేసి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. సో మంచిగా అయితే చికెన్ కూడా మంచిగా మ్యాగ్నేట్ అయ్యి మంచి జ్యూసీగా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం అయితే వేసుకున్నాం కదా, సో దీన్ని అయితే మనం ఒక 15 మినిట్స్ అయితేను మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం మంచిగా అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఒక 15 నిమిషాలు అనమాట. ఇలా చేయడం వల్ల మనం అన్నీ వేసాం కదా మసాలా, అవన్నీ కారం అంతా కూడా చికెన్కి అయితే మంచిగా పడుతుందన్నమాట. ఇలా 15 నిమిషాలు అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితేను మనకి అప్పటికప్పుడే కావాలి అనుకుంటే ఒక 1/2 అవర్ అయితే మనం మ్యాగ్నేట్ చేసేసుకునేసి తర్వాత కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో మనము ఎక్కువ డీప్ ఫ్రై కూడా చేయమన్నమాట. అసలు చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇన్స్టెంట్గా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. మనకి అంటే మ్యాగ్నేట్ చేసుకోకుండా ఒక 1/2 అవర్ మాత్రం అలా మ్యాగ్నేట్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. అలా కాదు, మనకి ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేసామంటే మసాలాస్ అవన్నీ కూడా మంచిగా దిగి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది కదా. సో దానికైతేను ఒక 5 to 6 అవర్స్ అయితే మనము అలానే మ్యాగ్నేట్ చేసేసుకునేసి తర్వాత అయితే మనము ఫ్రై చేసుకున్నామంటేను చికెన్ అనేది మంచి టేస్టీగా పైన మొత్తం కూడా చాలా క్రిస్పీగా, తర్వాత లోపలంతా కూడా చాలా జ్యూసీగా అయితే ఉంటుంది అనమాట. సో ఇలా బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం మిక్స్ చేసుకునే దాంట్లో కూడా ఉంటుంది అనమాట చికెన్ టేస్ట్ కూడాను. ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితేను ఇప్పుడైతేను మనం క్లోజ్ చేసి పెట్టుకున్న తర్వాత అయితే ఇది ఒక 1/2 అవర్ తర్వాత అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ మసాలా అంతా చూసారంటే చాలా అయితే బాగా పట్టేసుకుంది అనమాట చికెన్ మొత్తం కూడాను. సో ఇలా మనము పెట్టేసుకొనేసి బాగా మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 అవర్ తర్వాత చూసామంటేను సో ఇలా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునేసామంటే ఉండి ఇప్పుడు ఒక 2 డేస్కి అలా కావాలి అనుకుంటే ఇలా మ్యాగ్నేట్ చేసి మనం ఫ్రీజర్లో పెట్టేసుకున్నామంటేను చికెన్ అనేది మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. మంచిగా మ్యాగ్నేట్ అయి ఉంటుంది చికెన్ మొత్తం కూడాను. మనము చేసేప్పుడు కూడాను మనకి అన్ని మసాలాస్ అంతా దిగి తినడానికి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేనైతే ఒక బాక్స్లో వేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు నేను కొంచెం అయితే మీకు వేసి చూపిస్తాను, ఫ్రై చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. అసలు చూస్తేనే మనకి అంత తినేయాలి అనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. సో నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితేనే వేసాను అనమాట. ఆ తర్వాత అయితే మనం ఇలా చికెన్ ముక్కలు అయితే ఉంటాయి కదా, సో దీన్ని అయితేను మంచిగా అయితే మనం ఇలా ఆయిల్లో వేసేసుకునేసి కొంచెం ఇలా ఫ్రై చేసుకున్నామంటేను ఎంత టేస్ట్ ఉంటుందంటే నేను ఇది జస్ట్ ఒక 1/2 అవరే మ్యాగ్నేట్ చేసుకున్నాను అనమాట. నేను మీకు చూపించాలి అనేసి నేను చూపిస్తున్నాను. సో మనం ఎక్కువసేపు ఇంకా పెట్టున్నామంటేను ఒక 5 to 6 అవర్స్ మ్యాగ్నేట్ చేసామంటేను ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. నేను ఒక జస్ట్ 1/2 అవరే అయిందనమాట నేను మ్యాగ్నేట్ చేసి మిక్స్ చేసి అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. సో
నేను ఇక్కడ మీకు చూపించాలనేసి అప్పటికప్పుడే వేస్తున్నాను అనమాట. సో ఒకసారి చూడండి ఎంత బాగుందంటేను అంత బాగుంది అనమాట. టేస్ట్ అయితేను చాలా అద్దరిపోయింది అనమాట. సో కొంచెం సేపు ఇలానో మనము క్లోజ్ చేసి పెట్టేసుకునేసి తర్వాత ఫ్రై చేసుకున్నామంటేను చాలా బాగా కుక్ అయిపోతుంది అనమాట. మనకి చికెన్ మొత్తం కూడాను చికెన్ అనేది మనకి తొందరగానే కుక్ అయిపోతుంది. సో మటన్ అయినా కూడా కొంచెం లేట్ అవుతుంది కాబట్టి చికెన్ అనేది తొందరగా అయిపోయి ఉంటుంది అనమాట, కుక్ అయిపోయి ఉంటుంది. సో మనము ఇప్పుడు ఇన్స్టెంట్గా మనకి అప్పటికప్పుడే కావాలి అనుకుంటే మనం ఇలాగ మ్యాగ్నేట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలన్నా రైస్లో కావాలి అనుకుంటే కూడా అట్లే ఎత్తుకొని మనం ఫ్రై చేసుకొని అయితే మనం తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు అడిగినప్పుడు స్నాక్స్గా కూడా వాళ్ళకి తినాలి అనిపించుకున్నప్పుడు కూడాను ఇలా చేసి పెట్టామంటేను చాలా బాగా ఇష్టంగా అయితే తింటారనమాట. చూసారా ఆ కారం అంతా కూడాను మసాలాస్ అన్నీ కూడాను చికెన్కి బాగా పట్టేసుకుందనమాట. ఇది ఎలాగుందో టేస్ట్ కూడా అంత బాగుందనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుందనమాట మీకు కూడాను. ఆ తర్వాత మీరే ఇదే ట్రై చేస్తూ ఉంటారు చాలా బాగుంది అనేసి. చికెన్ కూడాను చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిందనమాట. తర్వాత పైన మొత్తం చాలా క్రిస్పీగా, లోపలంతా చాలా జ్యూసీగా మనం వేసుకున్న పెరుగు తర్వాత ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, మంచి టేస్ట్ అయితే వచ్చిందనమాట. సో ఇలాగైతే నేనైతే చికెన్ అయితే చేస్తానమాట. మీరు ఎలా చికెన్ చేస్తారో ఇలానే చేస్తారా, లేకపోతే దీంట్లో ఇంకేదైనా యాడ్ చేస్తారో నాకైతే కమెంట్స్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ టైం అది కూడా ట్రై చేస్తాను అనమాట. ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అది కాకుండా ఈ చికెన్ మీకు నచ్చిందా లేదా నాకైతే కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.